ఈ బల్క్ సేల్లో డెఫినేటివ్ స్టాంప్స్ మనం ఈరోజు ఏం చేద్దామబ్బా, దీన్ దయాల్ చేద్దాం. ఓకే, ఓన్లీ వన్ క్వాంటిటీ చేద్దాం ఈరోజుకి. స్టాంప్ కౌంట్ 1. ఉన్నాయిలే, ఉన్నాయి కాబట్టి చూపిస్తుంది. యాడ్ మోడ్ వచ్చేసి మనం క్యాష్ తీసుకుంటున్నాం. సోల్డ్ టు కస్టమర్, సోల్డ్ టు కస్టమర్, రిమార్క్స్ సోల్డ్, బల్క్ సోల్డ్, బల్క్ సేల్ ప్రోగ్రామ్లో ఇది సబ్మిట్. ఓకే, స్టాంప్ బల్క్ సేల్ విల్ బి ఇష్యూడ్ టు ద కస్టమర్. 5 రూపీస్. స్టాంప్ బల్క్ సేల్ సబ్మిటెడ్ కింద పడుతుంది. ఓకే, అప్రూవల్లోకి వెళ్తే దీని మీద స్టాంప్స్ రిక్వెస్ట్ రెమిటెన్స్ అప్రూవల్ అవుతుంది. స్టాంప్ అడ్వాన్స్, స్టాంప్ బల్క్ సేల్ అప్రూవ్. ఓకే, ఇది తీసుకోవాలి. ఓకే, దీంట్లో సేల్ అమౌంట్ 5 రూపీస్, పేమెంట్ మోడ్ క్యాష్, వ్యూ అని ఉంది. సో ఫస్ట్ వ్యూ చూస్తే అప్పుడు తెలుస్తుంది 5 రూపీస్ ఏంటి అనేది. ఒకవేళ మనం ఇంకా వేరే స్టాంప్స్ పెట్టుంటే కింద ఇంకా లిస్ట్ వచ్చేది. ఓన్లీ ఒకటే పెట్టాం, 5 రూపీస్కి ఒక స్టాంప్ మాత్రం పెట్టాం. ఒకవేళ ఇక్కడ మాడిఫై చేయాలనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, కౌంట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా లేదు. ఒకవేళ స్టాంప్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా లేదు. ప్రస్తుతానికి ఇదే. ఓకే, కౌంట్ 1. ఓకే, వాల్యూ అట్లే ఉంటుంది, అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి అదే పెట్టినాము. సో ఇక్కడ అప్రూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి స్టాంప్ సేల్ వద్దు అని అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అప్రూవ్ చేసుకుందాం. ఓకే, సేల్ అయిపోయింది. ఓకే, బుక్ చేసేటప్పుడు కార్ట్ చూపిస్తుందో, కార్ట్లో 1 ఆర్టికల్ అన్న 2 ఆర్టికల్స్ అన్నో అట్లా చూపిస్తుందో అట్లా ఇక్కడ చూపిస్తాయి. ఓకే, ఓకే కొట్టేసి ఇప్పుడు దానికి మనకి అక్కడ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది కదా ఆర్టికల్స్లో కూడా. సో ఇక్కడ కూడా పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ క్యాష్ లేకపోతే యూపీఐ పేమెంటా అనేది అడుగుతుంది. ఓకే, క్యాష్ పెట్టుకుందాం. ఇక్కడ నీకు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎట్లా చేయాలనేది సేమ్. ఆర్టికల్ బుక్ అయిన తర్వాత క్యాష్ని ఎట్లయితే ట్రాన్స్ఫర్ చేస్తామో, స్టాంప్ సేల్ చేసిన తర్వాత కూడా అదే క్యాష్ని ట్రెజరర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో అది ఎగ్జాంపుల్ చూపించడానికి 4 రూపీస్ మాత్రమే పెడుతున్నాం. ఆర్టికల్స్ అంతా కూడా క్యూఆర్ చేసినాను. ఈ 4 రూపీస్ మాత్రమే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎస్, ఆఫ్టర్ సేల్ ఆఫ్ స్టాంప్స్ నా వాలెట్లో ఎంత ఉంది అంటే అమౌంట్ ట్రెజరీలో 5 రూపీస్, బుకింగ్లో 4 రూపీస్ స్టాంప్ సేల్ జరిగింది. ఇప్పుడు అమౌంట్ని రిపోర్ట్ చూసుకుందాం మనం. సో కామన్ సబ్మిషన్ అకౌంట్లో చెక్, ఫెచ్ అకౌంట్. సో ఇక్కడ మనకి చూపిస్తుంది సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ 4 రూపీస్. ఓకే, అకౌంట్ సబ్మిషన్లో. మరి 5 రూపీస్ ఎక్కడ మనం సేల్ చేసాం కదా అంటే అది ఎక్కడ ఉంది? 5 రూపీస్ జరిగిండేది ట్రెజరీలో. ఓకే, ట్రెజరీలో అమ్మేసినాం కాబట్టి ఆ ట్రెజరీ దాంట్లో ట్రెజరీ రిపోర్ట్లో చూపిస్తుంది. డిటిఆర్లో, డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో కానీ, టీసీబీలో కానీ, క్యాష్ బ్యాలెన్స్లో కానీ, స్టాంప్ బ్యాలెన్స్లో కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రము ఓన్లీ 4 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే కౌంటర్లో మనం సేల్ చేసిండేది, కౌంటర్ అతను సేల్ చేసింది 4 రూపీస్ మాత్రమే. ఇంకో 5 రూపీస్ సేల్ చేసింది ట్రెజరర్, నాట్ కౌంటర్ పిఏ. ఓకే, సో ఇప్పుడు పేమెంట్స్ అండ్ రిసిప్ట్ డిఫరెన్స్ వచ్చేసి 4 రూపీస్ చూపిస్తుంది. అంటే రిసిప్ట్లో ఆ 4 రూపీస్ ఉంది కానీ పేమెంట్స్లో లేదు. సో పేమెంట్ చేద్దాం, క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందు ట్రాన్స్ఫర్ క్యాష్, కౌంటర్ టు. ఇప్పుడు దీన్ని మన దగ్గర వాళ్ళు ట్రెజరీ నుంచి మనం స్టాంప్స్ తెచ్చుకున్నాము కదా, తెచ్చుకున్నాము, ఆ స్టాంప్స్ అమ్మేసాము, ఆ క్యాష్ వచ్చింది మనకి.
ఇప్పుడు ఆ క్యాష్ని ఎవరికి పంపించాలి? ఫస్ట్ మన ట్రెజరీకి పంపించుకుంటాం. 4 రూపీస్. ఎంటర్ డినామినేషన్స్ 4 రూపీస్. ఓకే, సబ్మిట్. సో మనము ఆ 4 రూపీస్ని ప్రాసెస్ చేయాలి. పిఆర్సిసి ప్రాసెస్ కన్ఫర్మ్. ఓకే, మరి అయిపోయిన తర్వాత ప్రాసెస్ చేసుకున్నాము. నెక్స్ట్ రెమిటెన్స్ చేయాలి, క్యాష్ రెమిటెన్స్. ఎవరికి? హెచ్ఆర్ఓ గుంతకల్కి. అమౌంట్ ఎంత? 4 రూపీస్. చూజ్ అమౌంట్, ఎక్సెస్ క్యాష్ రెమిటెన్స్, లేదంటే స్టాంప్ సేల్ అమౌంట్ పెడదాం. అదర్స్లో పెట్టేసి స్టాంప్ సేల్ అమౌంట్. యాక్చువల్లీ ఈ 4 రూపీస్ అనేది ఓన్లీ కౌంటర్ది ఒకటే కదా, కానీ 9 రూపీస్ చేసినాం మనం బిజినెస్ మొత్తం. సో 9 రూపీస్ చేస్తున్నా. ఎందుకంటే 5 రూపీస్ ట్రెజరీలో కూడా ఉంది అమౌంట్ క్యాష్. 4 రూపీస్ వచ్చేసి మనం ట్రెజరీ నుంచి కౌంటర్ నుంచి వచ్చింది. 4 రూపీస్ ప్లస్ 5 రూపీస్ మొత్తం ఎంత? 9 రూపీస్. నా వాలెట్లో ఉంది 9 రూపీస్ కదా. ఇప్పుడు చూపించుదా? సరే చూపిస్తాను. చెక్ ద వాలెట్. ఇప్పుడు ఎంత ఉంది ట్రెజరీలో? 9 రూపీస్ ఉంది. సో మొత్తం 9 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా. 4 చేస్తే సరిపోదు. ఓకే, క్యాష్ అండ్ చెక్ రెమిటెన్స్, క్యాష్ రెమిటెన్స్. సో మన దగ్గర క్యాష్ ఎంత ఉంది? 9 రూపీస్ ఉంది. స్టాంప్ సేల్ అమౌంట్ ఓకే, టోటల్ ఎంత? 9 రూపీస్. 5 రూపీస్ 1 రూపీస్ 4. ఓకే, సబ్మిట్. క్యాష్ ఆఫ్ 9 రూపీస్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు ఏబిపి ఆర్సిసి లోన్ అమౌంట్ అప్రూవల్ అడుగుతుంది. ఓకే, అమౌంట్ని అప్రూవ్ చేసేద్దాం. 9 రూపీస్ ఓకే కదా. క్యాష్ పంపించేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్లీ డన్. వాలెట్లో ఇంకేం ఉండదు, 0 అయిపోతుంది. ఓకే, నౌ ద వాలెట్ ఈజ్ 0. ఫస్ట్ కౌంటర్లో 4 రూపీస్ అమౌంట్ చూపిస్తుందా లేదా? కామన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్, జనరేట్, చెక్, ఫెచ్. 0 చూపించాలి ఇక్కడ. రిసిప్ట్ అండ్ పేమెంట్ డిఫరెన్స్ ఎప్పుడు 0 ఉంటేనే మనదంతా కరెక్ట్గా ఉన్నట్లు, లేకపోతే ఆ రోజంతా తప్పులు తడగా ఉన్నట్లు. ఓకే, చూడబా. సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ 4 రూపీస్. మిగతా అంతా కూడా బుకింగ్ అమౌంట్. క్యాష్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఆ 4 రూపీస్ మాత్రమే చేసినాం, మిగతా అంతా క్యూఆర్ చేసినాం ఈరోజు. ఓకే, డౌన్లోడ్ పీడిఎఫ్. ఇది వచ్చేసి బిఎన్పిఎల్ సిఓ అడ్జస్ట్మెంట్ అని వస్తుంది. ఆ 75 రూపీస్ నీకు ఇక్కడ రిసిప్ట్లో కానీ పేమెంట్స్లో కానీ ఎక్కడ కూడా చూపించదు. ఓకే, ఆ 75 రూపీస్ నువ్వు సపరేట్గా చూపించుకోవాలి కౌంటర్ స్టేట్మెంట్. అది మళ్ళీ చూపిస్తా. బిఎన్పిఎల్, బుక్ నా పే లేదు. ఓకే, డౌన్లోడ్ పీడిఎఫ్. ఓకే, డౌన్లోడ్ చేసుకున్నామా? సబ్మిట్ అకౌంట్. నెక్స్ట్ వెరిఫై చేయాలి. వ్యూ కౌంటర్ స్టేటస్, వెరిఫికేషన్, జనరేట్, చెక్, ఫెచ్, సేవ్. అందులో ఏది ఉందో అది వస్తుంది మోస్ట్లీ. డౌన్లోడ్ పీడిఎఫ్. వెరిఫై. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ ఎండ్ చేసేద్దాం. టైం కూడా అయింది, 11:48 ఉంది. ఎండ్ యువర్ షిఫ్ట్.
ఓకేనా, అయిపోయింది. సో ఇప్పుడు కౌంటర్ అంతా క్లోజ్ అయిపోయింది. ఆ 4 రూపీస్ రిసిప్ట్లో ఉంది, పేమెంట్స్లో ఉంది, అంతా డన్. ఓకే, రిపోర్ట్స్ బాగానే వచ్చినాయి. నెక్స్ట్ ట్రెజరీలో డిటిఆర్ తీయాలి. జనరేట్ సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ 5 రూపీస్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ 4 రూపీస్ చూపిస్తుంది. ఈరోజు ఈ రెండు జరిగినాయి. రెండు ఒకే దాంట్లో జరగలేదు కాబట్టి ఒకే చోట చూపించలేదు. ఓకే, ఒకటి ట్రెజరీలో జరిగింది, ఇంకోటి కౌంటర్లో జరిగింది. క్యాష్ సెంట్ 9 రూపీస్, మీదంతా క్యూఆర్ పేమెంట్. ఇప్పుడు స్టాంప్ బ్యాలెన్స్ ఇంతకుముందు 108 ఉండింది ట్రెజరీలో. ఓకే, ట్రెజరీలో 108 ఉండింది, ఇప్పుడు 99 రూపీస్ చూపిస్తుంది. ఓకే, ఆ 9 రూపీస్ తగ్గిపోయింది, సేల్ చూపించేసినాము. ఓకే, బ్యాలెన్స్ అంతే ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ అది అప్పుడు ఎప్పుడు అంతే. ఇంకా ఓకే, జనరేటెడ్ వితౌట్ పర్ఫార్మింగ్ డే ఎండ్ అంట. సరే, డే ఎండ్ చేసేసి ఆ తర్వాత తీసుకున్నాము. ప్రస్తుతానికి అయితే మొత్తానికి రిపోర్ట్స్ అయితే టాలీ అయిపోయినాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, స్టాంప్ సేల్స్ కూడా చూపించాయి. ట్రెజరీలోకి వెళ్ళి రిపోర్ట్స్, డే ఎండ్, టూల్స్, డే ఎండ్. ఓకే, డే ఎండ్ పర్ఫార్మ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు రిపోర్ట్స్లోకి వెళ్ళి క్యాష్ బ్యాలెన్సెస్, జనరేట్ 9 రూపీస్ రిసిప్ట్ అయింది, 9 రూపీస్ పేమెంట్ అయింది. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్స్, స్టాంప్ బ్యాలెన్సెస్ అని ఒకటి ఉంది. ఓకే, స్టాంప్ బ్యాలెన్సెస్ 25th జనరేట్. ఓకే, 99 రూపీస్ చూపిస్తుంది. మన దగ్గర ఎంత లేదు. 4 రూపీస్ స్టాంప్స్ 64 రూపీస్ వరకు ఉన్నాయి, 5 రూపీస్ స్టాంప్స్ 35 రూపీస్ వరకు ఉన్నాయి. ప్రింట్ యాక్చువల్ డైలీ ఇది కూడా సబ్మిట్ చేయాలి. ట్రెజరీ స్టాంప్ బ్యాలెన్స్ 25/2020. ఓకే, ఇలానే కౌంటర్లో కూడా వస్తుంది. మనం ఇప్పుడు షిఫ్ట్ ఎండ్ చేసినాం కాబట్టి దాంట్లో చూపించదు, కానీ కౌంటర్ ఆపరేషన్లో పోతే ఇదో ఇంకా ఇప్పుడేం చూపించదు. రిపోర్ట్స్, వ్యూ ఇన్వెంటరీలో వ్యూ ఇన్వెంటరీలో చూపిస్తుంది మామూలుగా స్టాంప్ బ్యాలెన్స్. దాంట్లో ఆ రిపోర్ట్ కూడా మనం ఇవ్వాలి యాక్చువల్లీ డైలీ. ఓకే, రిపోర్ట్స్ నెక్స్ట్ టీసీబీ జనరేట్, ప్రింట్ 9 రూపీస్ క్యాష్ ఏంటంట. సో ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది, నో ప్రాబ్లం. టీసీబీ ఎప్పుడు 0 ఉండాలి. రిజర్వ్ క్యాష్, ఓకే. నెక్స్ట్ ఫైనల్గా డిటిఆర్ జనరేట్. ఇందాక చూసాం కదా ట్రేడ్. ఓకే, 1807. స్టాంప్ బ్యాలెన్స్ 198 నుంచి 99కి తగ్గింది.
ఓకే 198 నుంచి 99 తగ్గింది ఇది అనిపిస్తుంది ఓకే సో ఇదిగో ప్రింట్ అంతే. All reports are checked and verified and found correct.